హాయ్ హలో నేనండి మీ అరుణాని. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి, నేను మోసపోయినట్టు ఎవరూ మోసపోకూడదు. మనకి తెలిసి తెలియని విషయాలు యూట్యూబ్లో పోస్ట్ చేయడం వలన మరి ఏం జరుగుతుంది అనేది నేను ఒక వీడియో అయితే చేశాను కదండి. సెకండ్ పార్ట్లో చెప్తున్నానండి. నాకు చాలా విషయాలు తెలియదు. ఒకరోజు నేను నా ఛానల్ చెక్ చేయించుకుందాం అని చెప్పి నేను మాధురి గారికి అయితే కాంటాక్ట్ అయ్యానండి. మేడం నా ఛానల్ చూసి నా ఛానల్లో ఉండకూడనివి ఏవి, ఉండాల్సినవి ఏవి తనైతే చాలా వివరంగా చెప్పారు. అందుకెంతైనా నేను ఆవిడకి కృతజ్ఞరాలనండి. అలాగే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనకి తెలిసినవి కొన్ని, తెలియని కొన్ని పొరపాట్లు అయితే మనం ఎక్కువగా చేస్తాము. నేను కూడా అలాగే చేశాను. కనిపించిన ప్రతి ఒక్కదాన్ని, డాగ్ని, అలాగే టెంపుల్స్ని, అలాగే బయట కనిపించే వాటిని అట్లా వీడియోలు ప్రతిదీ వీడియో చేయడం, పోస్ట్ చేయడం చేసేదాన్ని. నాకు మాధురి మేడం మాత్రం చాలా అంటే చాలా వివరణంగా అర్థమయ్యేలాగా చెప్పారండి. ఆవిడ మామూలుగా కూడా చాలాసార్లు మనం మెసేజ్ చేసినప్పుడు కూడా ప్రతిదానికి ఆన్సర్ చేస్తారు. అలాగే మళ్ళీ తను కూడా వీడియోస్ కూడా చేస్తారు, కానీ మనకు అప్పుడు అర్థమైనట్టే ఉంటుంది. కానీ ఏదైనా మన దాకానే వస్తే అర్థమవుతుందని నాకైతే మళ్ళీ ఒకసారి బాగా జ్ఞానోదయం అయిందనే చెప్పుకోవాలి. నేను దాదాపు 400 వీడియోలు డిలీట్ చేశాను. అలా వీడియోలు డిలీట్ చేయడం వలన నా వాచ్ టైం ఏమైనా తగ్గిందా అంటే వాచ్ టైం మాత్రం ఏం తగ్గలేదండి, అలానే ఉంది. ఎప్పుడైనా సరే షార్ట్స్కి వాచ్ టైం రాదని నాకు మళ్ళీ ఇంకొకసారి రుజువైందనమాట. లాంగ్ వీడియోస్కి మాత్రమే వాచ్ అవర్ వస్తున్నాయి, షార్ట్ వీడియోస్కి వాచ్ అవర్ రాదు, కేవలం వ్యూస్ మాత్రమే వస్తాయి అని నేను నా అనుభవపూర్వంగా అయితే పొందుకున్నానండి. అసలు నేను అలా ఛానల్ చెక్ చేయించుకోకుండా ఉంటే ఇంకా చాలా నష్టపోయేదాన్నేమో. మీలో ఎవరైనా తెలిసి తెలియక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళ చేత ఛానల్ చెక్ చేయించుకోవడం, లేదంటే సలహాలు అడగడం అలా చేయండి. ఎందుకంటే తెలియక చేసిన పొరపాటులకి మళ్ళీ మనం ఛానల్ మౌంటేషన్ అయ్యే టయానికి చాలా బాధపడతామండి. మన ప్రాబ్లమ్స్, మన తప్పులు అన్నీ కూడా అప్పుడు బయటకు వస్తాయి. అప్పటి వరకు మనం చేసే ప్రతి ఒక్కటి కూడా కరెక్టే అని అనుకుంటాం, కానీ అది కరెక్ట్ రాంగా మాల్స్కి వెళ్తాం, సాంగ్స్ పెట్టడం, బయటికి వెళ్ళడం, సాంగ్స్ పెట్టడం. నేను కూడా చాలా మిస్టేక్స్ అండి, చాలా అంటే చాలా మిస్టేక్స్ చేశాను. అట్లా 400 వీడియోలు నా అయితే డిలీట్ చేయాల్సి వచ్చింది. అలా ఆవిడ గారు చెప్పుండకపోతే మాధురి మేడం, నేనైతే మరి చాలా నష్టపోయేదాన్నండి. మరి నేను అలా నష్టపోకుండా మరి నేను సేవ్ అయ్యి మళ్ళీ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఛానల్ గురించి కాస్త దృష్టి పెట్టుకొని సలహాలు లేదా చెక్ చేయించుకోవడం, లేదంటే మామూలుగా మనం మెసేజ్ల్లో డౌట్స్ అడిగి క్లియర్ చేసుకోవడం. నాకైతే మరి ఎడిటింగ్ రాదు, తీయడం, పోస్ట్ చేయడం అంతవరకే వచ్చు. ఏం చేయాలి, ఎలా చేయాలి అనుభవం అనేది ఏ మాత్రం లేదు. ఎప్పుడైనా యూట్యూబ్లో ఒక్కటి మాత్రం కంపల్సరీ అండి, మనం ఏదైతే చేస్తామో మన క్రియేటివ్ని బట్టి యూట్యూబ్లో మనం సక్సెస్ని పొందుకుంటాం. కానీ మనం ఏది క్రియేట్ చేయకుండా వ్యూస్ సంపాదించుకొని, లైక్స్ సంపాదించుకొని, అప్పుడు సబ్స్క్రైబర్ని సంపాదించుకొని అవి ఏ మాత్రమో కూడా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడవు అని నాకైతే మాత్రం అనుభవంతో తెలిసిందండి. నేను మరొకసారి మాధురి మేడంకి అయితే మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆవిడ నాకు ఆ సజెషన్స్ ఇచ్చి నా ఛానల్ని చెక్ చేయకపోతే మాత్రం నేను చాలా నష్టపోయేదాన్ని. ఇప్పటికైనా నేను తెలుసుకొని ఇక నుంచి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా కరెక్ట్గా ఉండడం కోసం నేనైతే ట్రై చేస్తున్నాను. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.